తరావీ నమాజ్ గురించి తెలుసుకుందాం. పవిత్ర రంజాను నెలలో ఒక విశిష్ట ప్రార్థన తరావీ నమాజు. దానికి ఒక ప్రత్యేక గొప్పదనం కలదు. ఈ నమాజు మూలంగా రంజాను నెలలో మసీదుల కళ రెట్టింపు అవుతుంది మరియు ప్రార్థనలలో ఒక ఆకర్షణ పెరుగుతూ కనబడుతుంది. సహీ హదీసుల వల్ల రుజువయ్యేదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాను నెలలో మసీదే నబవీ నందు 3 రోజులు ఈ నమాజు సామూహికముగా పాటించారు. కానీ జన సమూహాన్ని మరియు సహాబీ రదియల్లా అన్హు గార్ల శ్రద్ధను చూసి ఈ నమాజు తమ ఉమ్మతులపై ఫరజ్ చేయబడుతుందనే భయంతో దీనిని నిలిపివేశారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాను రాత్రులలో అయినంత ఎక్కువగా ఆరాధన గడపమని ప్రోత్సహించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: ఏ వ్యక్తి అయితే రంజాను రాత్రులందు విశ్వాసము మరియు ఇఖ్లాస్తో ప్రార్థనలో గడుపుతాడో అతని వెనుకటి పాపాలు క్షమించబడతాయి. ఇఖ్లాస్ అంటే కేవలం దైవ ప్రసన్నత అని అర్థం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. తరావీ నమాజ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇది పార్ట్ 2 అన్నమాట. తరావీ నమాజ్ గురించి మన ప్రవక్త గారు తెలియజేస్తున్నవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ ప్రోత్సాహం వల్ల సహాబీ రదియల్లా అన్హు గారు రంజాను నెలలో ఎక్కువగా ప్రార్థనలు చేయుటలో శ్రద్ధ వహించేవారు. హాఫీజ్ అయిన వారు ఒంటరిగా నఫిల్ నమాజులలో ఖురాన్ చదువుకునేవారు. హాఫీజ్ కాని వారు ఎవరో ఒక హాఫీజ్ వెనుక ఖురాన్ వినే భాగ్యాన్ని పొందేవారు. ఇక్కడ మీకు హాఫీజ్ అనగా ఖురాన్ని చూడకుండా కంఠస్థం చేసిన వాళ్ళని హాఫీజ్ అంటారు. సలబ్ ఇబ్నె అబీ మాలిక్ అల్ ఖుర్తుబీ వీళ్ళు మదీనా మునవ్వరాలో తబయి మరియు ఆలింలు. మర్సలన్ అనగా తన రివాయతును ఒక్కొక్కరి ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు రుజువుపరచడం. ఇలా రివాయతు చేస్తున్నారు అనగా చెప్తున్నారని అర్థం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పవిత్ర రంజాను రాత్రి మసీద్కు విచ్చేశారు. అప్పుడు కొంతమంది మసీదులోని ఓ మూలలో సామూహికముగా నమాజు ఆచరించడం చూసి వీరు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. అందుకు జవాబుగా, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఖురాన్ మజీద్ కంఠస్థం చేయలేని వారు హజరత్ ఉబయ్ బిన్ ఖాబ్ వెనుక ఖురాన్ వింటూ నమాజు నెరవేరుస్తున్నారు అని చెప్పగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: వీరు చాలా మంచి పని చేస్తున్నారు అని ప్రశంసించారు మరియు ఎటువంటి అభ్యంతరము పలకలేదు. అస్నుల్ కుబ్ర లిల్ బైహికి 2.697 రెఫరెన్స్ నెంబర్. ఈ వివరణ వల్ల నిస్సందేహముగా తెలిసేదేమిటంటే తరువాతి కాలములో తరావీగా నామకరణము చేయబడిన ఈ ప్రత్యేక నమాజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత కాలంలో కొన్నిసార్లు సామూహికముగాను మరియు కొన్నిసార్లు ఒంటరిగాను పఠించబడేది. ఆ తరువాత హజరత్ అబూబకర్ రదియల్లా అన్హు గారి కాలంలో మరియు హజరత్ ఉమర్ రదియల్లా అన్హు గారి పాలన మొదటి కాలంలో ఇదే విధంగా హజరత్ ఉమర్ రదియల్లా అన్హు గారి తన కాలంలో కొంతమంది ఒంటరిగా మరి కొంతమంది చిన్న చిన్న జమాతులుగా విభజించబడి వేరువేరుగా ఈయన పఠించడం చూచి వీరందరినీ ఒక ఇమాము వెనుక నమాజు ఆచరించేలా చేయడం ఉత్తమమని. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఈ నమాజ్ ఫరజ్ అయ్యే భయం ఉండేది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తను చాలించిన తర్వాత ఈ అవకాశం లేదు. ఆ తర్వాత సహాబీ రదియల్లా అన్హు గారు గొప్ప ఖరీ అయిన హజరత్ ఉబయ్ బిన్ ఖాబ్ రదియల్లా అన్హు గారు తరావీ నమాజుకు ఇమాముగా నియమించబడ్డారు. సహాబీ రదియల్లా అన్హు గారు వారి వెనుక సామూహికముగా నమాజ్ ఆచరించేవారు. ఇన్షాల్లా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. జజాకల్లాహ్ ఖైర్.